హలో అందరికీ బాగున్నారా? ఇదంతా ఏంటనుకుంటున్నారా? గుంటగల్లేరాకు. దూరం నుండి చూసి పుదీనా అనుకున్నా, దగ్గరికి వెళ్ళేదాకా నాకు కూడా అర్థం కాలేదు అది గుంటగల్లేరాకు అని. పిల్లల్ని తీసుకొని షాప్కి వెళ్ళిన, దానికి ఆపోజిట్లో చెట్లు ఉన్నాయి, అంత గుబురు గుబురుగా పిచ్చి మొక్కలాగా ఉన్నాయి. అందులో ఖచ్చితంగా గుంటగల్లేరాకు ఉంటుందని జస్ట్ చూద్దామని వెళ్ళేసరికి చూస్తే షాక్, అంత గుంటగల్లేరాకే. ఇంతగానం గుంటగల్లేరాకు ఒకటే దగ్గర చూడడం నేనైతే ఫస్ట్ టైం. ఇక పిల్లల్ని షాప్ ముందు కూర్చోబెట్టిన, ఆంటీకి చెప్పిన, షాప్ ఆంటీకి, ప్లీజ్ ఆంటీ కొంచెం సేపు చూడరా అంటే ఆంటీ అయితే చూస్తానన్నది. ఇక తెంపడం అయితే స్టార్ట్ చేసిన, తెంపుతుంటే నాకే ఆష్టకత్తుంది, అంత ఘోరంగా గుంటగల్లేరాకు ఉన్నది. ఈ ఇంటి ముందు కొంచెం గచ్చు ఉంది, గచ్చు తర్వాత కొంచెం మట్టి ప్లేస్ ఉంది. ఆ మట్టి ప్లేస్లో వీళ్ళు చెట్లు పెట్టుకున్నారు. వీళ్ళు రోజు ఫ్లోర్ని కడుగుతారు కదా, ఆ కడిగిన వాటర్ అన్నీ మట్టిలోకి వెళ్తున్నాయి, చెట్లకు వెళ్తుంది. ఇక ఎక్కువగా తేమగా ఉంటుంది ఎప్పుడు, ఇంకా వాటర్ ఎక్కువగా ఫామ్ అయి ఉంటున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా న్యాచురల్గా గుంటగల్లేరాకు అయితే ఖచ్చితంగా మొలుస్తుంది. ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఫామ్ అయి ఉంటుందో ఖచ్చితంగా ఆ ప్లేస్లో గుంటగల్లేరాకు అయితే ఉంటుంది. వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేక నేనైతే నా కొడుకుని రిక్వెస్ట్ చేసిన, అరే ప్లీజ్ రా మమ్మీని వీడియో తీయవా అంటే వాడే తీస్తుండు. ఇక ఇంతైతే గుంటగల్లేరాకు తెంపిన. ఇక ఇంటికి వెళ్తున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి దీని వ్యవహారం ఎట్లుందని. ఇక ఓపెన్ చేసి చూస్తే నేనైతే షాక్. చూడ్డానికైతే అంత కవర్ నిండా కనిపించింది కదా, ఇందులో గుంటగల్లేరాకు అయితే తక్కువ ఉంది, కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు ఎక్కువ ఉన్నాయి. ఇదంతా క్లీన్ చేసేసరికి నాకైతే ఎంత టైం పడుతుందో. ఈ వీడియో కనుక మా ఆయన చూసిండంటే ఇక నా పని అవుతుంది. ఎక్కడెక్కడికో పోయి అన్ని పిచ్చి పిచ్చి మొక్కలన్నీ తీసుకొచ్చి ఇంటి నిండా చెత్త ఎత్తామంటాడేమో. చెత్త అంటే చెత్త అట్లనే పెడతానా, నేనే క్లీన్ చేసుకుంటా కదా. క్లీన్ చేసినా కూడా ఏడబడతాడు, చేతులు పెట్టేందుకు తీస్తావు చెప్పు, ఏమన్నా ఉంటాయి కదా అని చెప్పి ఎప్పుడూ అంటనే ఉంటాడు. కానీ మనమైతే పట్టించుకోము కదా, మనం వినే రకాలు కాదు కదా. ఇంకా అందులో గుంటగల్లేరాకు మనకు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో, దానివల్ల మనకు ఎంత యూజ్ ఉందో నాకు తెలుసు కాబట్టి నేను ఎందుకు వదిలేస్తా. గుంటగల్లేరాకు ఆకులే కాదు, కాడల్ని కూడా వాడుకోవచ్చు. నేను కాడల్ని కూడా వాడుతున్నా. చూడండి ఎంత చెత్త వెళ్ళింది, ఎంత గుంటగల్లేరాకు వెళ్ళిందో మీరే చూడండి. గుంటగల్లేరాకునైతే నీట్గా కడుగుతున్నా. ఫస్ట్ ఒక బకెట్లో వాటర్ వేసి అందులో గుంటగల్లేరాకు వేసి 10 మినిట్స్ అట్లా వదిలేయాలి. 10 మినిట్స్ ఇట్లా వదిలేస్తే గుంటగల్లేరాకులో ఉన్న పైన ఉంటుంది కదా డస్ట్, ఆ డస్ట్ అంతా పోతుంది. మన అసలే మైనింగ్ ఏరియా కాబట్టి చూడండి ఎంత నల్లగా వెళ్ళిందో. నేనైతే ఈ గుంటగల్లేరాకుని 5 టైమ్స్ అయితే కడిగిన. 5 టైమ్స్ ఇట్లా కడిగిన తర్వాత ఆకులో ఉన్న కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ తడంతా పోవడానికి నేను ఒక సంచి వేసి, ఆ సంచి మీద అయితే ఆకైతే వేసి పరుస్తున్నా. నేను ఇది చేసే టైంకి 5:30 అవుతుంది. 5:30కి ఎండేం ఉండదు కదా, జస్ట్ గాలికి ఆరబెడుతున్నా, ఆకుకున్న తడి పోవడానికి మాత్రమే. ఎండలో అయితే ఆరబెట్టద్దు, ఎండలో ఆరబెట్టుకుంటే మాత్రం వేస్ట్. ఇక ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి నేను ఒక రోజంతా ఆరబెట్టిన. ఒక రోజుకు చూడండి ఎట్లా అయ్యిందో. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి 5 రోజులకు కూడా సరిగా ఆరలేదు. ఇక అటు ఇటని నేను సగం పడేస్తున్నా, అటు ఇటు జరిపి పిల్లలు సగం పడేస్తున్నారని ఇక ఇట్లయితే అయ్యేటట్లేదు. మిక్సీ పడితే అయిపోతుంది కదా, ఎట్లా ఉంటే అట్లా కానీ అని చెప్పి మిక్సీ అయితే పడుతున్నా. ఇక మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ముట్టుకుంటే కొంచెం మెత్తగానే ఉంది, పూర్తిగా అయితే డ్రై అవ్వలేదు. ఇక ఏం పర్లేదు, ఒక 4-5 డేస్ అట్లా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఇక ఈ గుంటగల్లేరాకు పొడితో ఆయిల్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తా. ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టి పారాషూట్ ఆయిల్ని వేసుకోవాలి. పారాషూట్ ఆయిల్ వేసిన తర్వాత ఇందాక గుంటగల్లేరాకు పొడి ఉంది కదా, దాన్ని మీకు సరిపోయేంత వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా ఆయిల్ తొందరగా ఇంకిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ ఇంకిపోతుంది అన్న బాధ ఉండదు, ఇంకా ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఆయిల్ అంతా గ్రీన్ కలర్కి చేంజ్ అయిందంటే పర్ఫెక్ట్గా ఆయిల్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి కింద దించిన. ఆయిల్ అంతా చల్లారిన తర్వాత ఇందులో ఈ వేస్టేజ్ ఉంటుంది కదా, అదంతా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుంటున్నా. దీన్ని నేను ఏం చేస్తా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇక ఈ ఆయిల్ అంతా ఒక జాలి పెట్టి
ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. గాజు సీసాలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఆయిల్ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీ జుట్టు ఒత్తుగా మారాలన్నా, నల్లగా మారాలన్నా, జుట్టు అస్సలు ఊడొద్దనుకున్నా ది బెస్ట్ ఆయిల్ అంటే బ్రింగ్రాజ్ ఆయిలే. పేరులోనే ఉంది బ్రింగ్రాజ్ అని. పొలాల గట్టుకు దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చుకొని కూడా యూజ్ చేయకండి, అది కూడా కెమికలే. ఇట్లా బయట దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చుకొని యూజ్ చేసుకోండి, అది న్యాచురల్. ఇంకా బయట షాప్లో కూడా అది కూడా కెమికలే. న్యాచురల్గా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది.